హాయ్ అండి, ఈరోజు నేను మీకు మారుతి సుజుకి వాళ్ళది విటారా బ్రెజా వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, అవుట్ సైడ్ ఇన్ సైడ్ కూడా ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. చూడండి, ఇది ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ వర్షన్. సో చూద్దాము ఎలా ఉందో. ఇది 360 డిగ్రీ వ్యూస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. విటారా బ్రెజా అన్నమాట. ఇది లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. దీనికి ఈ విధంగా ఉంటుంది. లాక్, అన్లాక్ చూద్దాము. సైడ్లో డోర్కి వచ్చేసి మొత్తం పవర్ విండోస్ ఉన్నాయి. చూడండి, లాక్, అన్లాక్, సెంటర్ లాక్ చేయడానికి గ్లాసెస్ కూడా ఉంది. ఇక్కడ డీజిల్, పెట్రోల్ అది తీయడానికి ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఓన్లీ క్లచ్, ఎక్సిలేటర్ రెండు మాత్రమే ఉంటాయి. మిగతావి క్లచ్ ఉండదు. ఫుట్ రెస్ట్ ఇక్కడ కాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కీ సిస్టమ్ అన్నమాట. కీ ఉంటుంది, కీ పెట్టి స్టార్ట్ చేయాలి. స్టీరింగ్కి వచ్చేసి వాల్యూమ్ బటన్ ఉంటుంది. సాంగ్స్ కానీ ఎఫ్ఎం ఛానల్ కానీ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. పైన మోడ్, మ్యూట్ బటన్ ఆప్షన్ కూడా ఇచ్చారు స్టీరింగ్కి, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఛానల్ చేంజ్ చేసుకోవడానికి వాల్యూము, పవర్ ఆఫ్, ఆన్, బ్లూటూత్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. కింద వచ్చేసి ఏసీకి సంబంధించిన విధంగా ఏసీ ఫ్యాన్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఉంటుందన్నమాట. ఇది ఆటో అంటే మొత్తం చిల్ అయ్యి తర్వాత నార్మల్ అయ్యేంత వరకు ఏసీ వస్తుంది. ఈ టెంపరేచర్, ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ అనమాట. సో ఇది ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డు కూడా చూడండి, చాలా బాగుంది. మారుతి సుజుకి వాళ్ళది చాలా బాగుంటుంది వెహికల్. బ్యాక్ సీట్లు నలుగురు కూర్చోవచ్చు అనమాట. డిక్కీ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది, కూడానికి కూడా ఉంటుంది అనమాట. బ్లూటూత్ సిస్టము స్టీరింగ్కి ఉంటుంది. చూడండి, బ్లూటూత్ ఆన్ ఆఫ్, ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేసుకోవడానికి అన్ని స్టీరింగ్కే ఇచ్చారు. ఈ ఫ్యూచర్ ఇందులో బాగుందన్నమాట. చూద్దాము. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే హెడ్ లైట్స్ కూడా అప్ డౌన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో కింద చూసుకోవచ్చు మనం. ఇంకా రైట్ సైడ్ ముందు డిస్ప్లే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి చూడండి ఏ విధంగా ఉందో. దీనికి అన్ని వెహికల్స్లా కాకుండా దీనికి బటన్ ఆప్షన్ లేదు. చూడండి, ఈ బటన్ ఇక్కడ డౌన్లో బటన్ ఉంటుందన్నమాట. ఈ బటన్ ఆప్షన్ లేదు. ఓన్లీ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అనమాట. ఈ డ్రైవింగ్లో కూడా మాన్యువల్ మోడ్ ఉంటుంది. సో చూసుకోవచ్చు మనము. చూద్దాము వెహికల్ స్టార్ట్ చేసి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ వాటర్ బాటిల్, కూలింగ్స్ బాటిల్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. బాగుంది వెహికల్ అయితే, చాలా బాగుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్గా బ్రేక్ మీద కాలు పెట్టి ఉంచాలి. ఓన్లీ ఇది న్యూట్రల్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ వెహికల్ చూసుకోండి. న్యూట్రల్ లేకపోతే స్టార్ట్ అవ్వదు. మనం దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, బండి స్టార్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. రైట్, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ స్పీడ్ మీటర్కి సంబంధించింది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎక్సిలేటర్కి సంబంధించింది ఉంటే, దాని కింద హీటర్ ఉంటుందన్నమాట. ఎంత హీట్ అవుతుంది ఏంటి అనేది చూడండి, ఈ విధంగా ఉంటుంది. పైన మధ్యలో రెండింటి మధ్యలో ఉంది కదా, అది లెఫ్ట్ సైడ్ ఏమో
డీజిల్కి సంబంధించిన పాయింట్స్, రైట్ సైడ్ ఏమో హీటర్కి సంబంధించిన పాయింట్స్ అనమాట. లో లెవెల్, హై లెవెల్ ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ డీజిల్ కూడా ఎన్ని పాయింట్లు ఉందో చూసుకోవచ్చు. మనం అక్కడ న్యూట్రల్ అని ఉంది, న్యూట్రల్లోనే బండి స్టార్ట్ అవుతుంది. సో అదనమాట, అది గుర్తుపెట్టుకుందాము. ఇక్కడ గేర్ వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. బ్రేక్ మీద కాలు కంప్లీట్గా నొక్కి పట్టి కింది కనాలి. డ్రైవ్ మోడ్లోకి వచ్చేసింది. ఫస్ట్ గేర్ డ్రైవ్ 1, అది మాన్యువల్ అనమాట. వచ్చేసిందిగా మాన్యువల్. సో అదేవిధంగా న్యూట్రల్ తర్వాత రివర్స్ గేర్ ఏ విధంగా వేయాలి చూపిస్తాను చూడండి. అన్ని వెహికల్లా కాకుండా రివర్స్ గేర్ కూడా కంప్లీట్గా రైట్కి అనేసి పైకి అనాలి. పడింది చూడండి రివర్స్ గేర్, అది అలా ఉంటుందన్నమాట. చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అందరు కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడద్దు. ఇది ఇందులో ఉన్న విషయం అనమాట. సో మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో చూడండి, ఏసీకి సంబంధించింది ఫ్యాన్ ఏ విధంగా ఉందో బటను. టెంపరేచర్కి సంబంధించింది. కంప్లీట్గా ఆఫ్ చేయాలంటే ఆఫ్ బటన్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సెకండ్ హ్యాండ్లో కొన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, తీసుకోండి. 2018 మోడల్ వెహికల్ ఇది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కార్ కావాలనేది. సో మనము అంత కాస్ట్ పెట్టి కొనలేము కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్లు అయితే బెటర్ మనకి అని నా ఉద్దేశము. డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. స్పేస్ ఎక్కువగానే ఉంటుంది, లగేజ్ కూడా చాలానే పడుతుంది. లగేజ్ చాలా పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 సీటర్, 5గురు కూడా కూర్చోవచ్చు అనమాట. అడ్జస్ట్ అయ్యి 4గురు అయితే ఫ్రీగా ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది వెహికల్. బ్యాక్ వైపర్ కూడా ఉందన్నమాట. వెనక సీటు చూద్దాము ఏ విధంగా ఉందో. పవర్ విండో, బూట్ స్పేస్ బాగానే ఉంది. సో రన్నింగ్లో అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. చూశారు కదండి, ఇలాంటి వెహికల్స్ గురించి, వాటి ఫీచర్స్ గురించి కూడా చాలా వెహికల్స్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పబోతాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. మీకు ఇంకా వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వీడియోలు పూర్తిగా చూడండి.